క్రోసెంట్స్ కొంచెం కొత్తగా టీ టైమ్ స్నాక్స్ బెస్ట్ స్నాక్గా కుదురుతుందండి. పిల్లలకి పెద్దలకి నచ్చే విధంగా హెల్దీ వర్షన్లో మనదైన తీరులో కొద్ది మార్పులు చేస్తూ బయటన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా సాఫ్ట్గా మనదైన తీరులో తయారు చేసేద్దాం వచ్చేయండి. క్రోసెంట్స్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ముందుగా ఒక ఎగ్ తీసుకొని బౌల్లోని ఎగ్ బాగా బీట్ చేసుకుందామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ యువర్ మేరీ రాజ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి. వీటిని తయారు చేయడానికి వెడల్పాటి బండి లాంటివి తీసుకోవాలండి. ఇప్పుడు ఎగ్ బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ బాగా బీట్ చేసుకున్న తర్వాత 100 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఎగ్ వాటర్ బాగా కలిపే విధంగా బీట్ చేసుకోవాలండి. తర్వాత షుగర్ పౌడర్ని 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చూసారు కదా, ఈ కొలత ప్రకారం అయితే 25 grams అండి. ఈస్ట్ అదే స్పూన్కి 1 స్పూన్ అండి, 3 grams ఉంటుందండి ఈస్ట్. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 250 grams గోధుమ పిండి తీసుకుందాం. క్రోసెంట్స్ని మైదాతో చేస్తారండి, ఇక్కడ మనం గోధుమ పిండి యూస్ చేస్తున్నాం. వీటన్నిటిని మనం చపాతీ పిండి ముద్దలా కలుపుకుందాం. 1 స్పూను సాల్టెడ్ బటర్ వేసుకుందామండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టువే చూసుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత వీటిని క్లోజ్ చేసి క్లాత్ కప్పి 25 minutes వాటిని నాననిద్దామండి. చూడండి, 25 minutes తర్వాత పిండి ఎలా పొంగిందో మరొకసారి ఏరంతా పోయే విధంగా కలుపుకొని చిన్న చపాతీ ముద్దల్లా ఒత్తుకొని పక్కకు ఉంచుకుందామండి. చూడండి, నేను తీసుకున్న 250 grams గోధుమ పిండికి ఇగోండి ఇన్ని బాల్స్లో చపాతీలు వచ్చాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా పిండి చేరుస్తూ చపాతీల్లో రోల్ చేసుకుందామండి. చూడండి, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి. చపాతీ మాదిరిగానే ఇంకొద్దిగా పలుచగా చేసుకుంటే బాగుంటుంది. వీటిని మొత్తం అంతా పద్మంలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ క్రాస్గా చాక్తో కట్ చేసుకున్న తర్వాత ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చివరి నుంచి ఒక్కసారి ప్రెస్ చేసి మామూలుగా లైట్గా ప్రెస్ చేయాలండి, అంచకుండానా. మొదటనే ప్రెస్ చేయాలి, తరువాత చివరిది ప్రెస్ చేయాలండి. ఇలా చివరిది ప్రెస్ చేయడం వల్ల నూనెలో వేస్తే విడిపోకుండా ఉంటాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని 25 minutes నాననిద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. చూడండి, కొద్దిగా ఉబ్బాయి కదా. మనం చూడండి ఏమాత్రం సైజ్ తీసుకుంటున్నామో. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా చేరుస్తూ వేయాలండి. చూడండి, ఆయిల్ అలా లోపల వరకు వెళ్ళి వాటంతట అవే పైకి తేలి ఎలా ఉబ్బి పైకి వస్తున్నాయో ఇవి ఆగడానికి కొద్దిగా టైం పడుతుందండి. చూడండి, మనం మొత్తం అన్నీ వేసాక వేసిన సైజుకి మనకి ఎంతలా పొంగి ఫ్లఫీగా తయారయ్యాయో చూడండి. ఈ ప్రాసెస్ అంతా మనకి మీడియం ఫ్లేమ్ మీదే జరగాలండి. హైలో అయితే మాడిపోతాయి కానీ లోపల ఉడకవు. క్రాసెంట్స్ ఇలా పైకి తేలిన తర్వాత గరిటె పెట్టి కలిపి వేపుకోవాలండి. ఇంకొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మరొకసారి టర్న్ చేసుకొని వేపి పక్కకు తీసి పెట్టుకోవాలండి. మరీ డార్క్ బ్రౌన్ రాకూడదు. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. వీటిని ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి. నేను కొద్దిగా ఆయిల్తో తీయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. చూడండి, ఇవి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చవు. మొత్తం అన్నీ అలా వేపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. షుగర్ ఇంకా ఇష్టం లేని వారు షుగర్ పొడి వేయకుండానే కూడా బాగానే ఉంటాయి. ఇవి 10 నుంచి 15 రోజులు నిల్వ ఉంటాయండి, బాగుంటాయి. చూడండి, బయటన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎలాగున్నాయో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.